ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం పండుగ. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ప్రపంచం, జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనముల అనబడే ఆయన ద్వయ సంయుత యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయంకాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చినని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగులుకొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగిర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహుకుహు అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ పండుగని ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్వాగా పేరు పొందింది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం. ఉగాది రోజున ఇంట్లోకి శుభాలను ఆహ్వానించడానికి కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం ఆనవాయితీగా ఉంది. ఉదాహరణకు తాబేలు, లాఫింగ్ బుద్ధ విగ్రహం, కొత్త గొడుగు, మామిడి తోరణాలు వంటివి ఉన్నాయి. తాబేలు మెటల్తో తయారు చేసిన తాబేలును ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ధనం నిలబడుతుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చి ఉంచడం వల్ల ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని, ధనానికి కొదవ ఉండదని నమ్ముతారు. కొత్త గొడుగు. ఉగాది రోజున కొత్త గొడుగు కొనుక్కోవడం శుభప్రదమని, ఇంటికి తీసుకురావడం మంచిదని అంటారు. మామిడి తోరణాలు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించడం ద్వారా ఇంట్లోకి శుభాలు వస్తాయి. ఇతరాలు. ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం, కొత్త బట్టలు ధరించడం, పండుగని ఆనందంగా జరుపుకోవడం వంటివి కూడా ఉగాది రోజున చేసే ఆచారాలు. ఉగాది పండుగ రోజు తులసి మొక్క తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెబుతారు.
హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా పూజిస్తారు. విష్ణువుకు ఇష్టమైన తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇక అటువంటి తులసి మొక్కను ఇంట్లో పెడితే ఇల్లంతా సానుకూలత వ్యాపిస్తుంది. ఇంట్లో వారంతా సుఖ సంతోషాలతో ఉంటారని చెబుతారు. కాబట్టి ఉగాది రోజు తులసి మొక్కను పెట్టి మంచిదని సూచిస్తారు. ఉగాది నాడు ఇంటికి దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకుంటే మంచిదని, ఇంట్లో ధన ప్రవాహం కోసం శంఖాన్ని తెచ్చుకొని పూజించి డబ్బు దాచిపెట్టే చోట శంఖాన్ని పెట్టాలని చెబుతారు. ఇది మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుందని సూచిస్తారు. ఉగాది పండుగ రోజు 3 నెమలి ఈకలను తెచ్చి ఇంట్లో పెడితే కూడా మంచి జరుగుతుందని, శ్రీకృష్ణుడికి నెమలికలు అంటే ఇష్టమని, ఇక నెమళ్ళు అంటే లక్ష్మీదేవికి మరీ ఇష్టం కాబట్టి నెమలికలు పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు. ఈ ఉగాది రోజున ఎన్నో సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాము. ఎన్నో రకాల పిండి వంటలను సైతం చేస్తూ ఉంటాము. అయితే 2025వ సంవత్సరం మార్చి 30 నుంచి విశ్వవాసు నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. అంటే ఈసారి ఉగాది నామం అంటే ఉగాది పేరు వచ్చి విశ్వవాసు నామ సంవత్సరం అయితే విశ్వవాసు నామ సంవత్సరం గతంలో 1965 మరియు 1966లో వచ్చింది. బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభావం మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి భాగ్యమే, మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైనది. చరిత్ర మాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాఠ్యమేది ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటూ ఉంటాము. అంటే నక్షత్ర గమనం దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మన లెక్క ప్రకారం మన లెక్క కొన్ని వందల సంవత్సరాలు రాత్రి కూడా అంతే. అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే కొన్ని వందల సంవత్సరాలతో సమానం. ఇక 360 రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అయినట్లే లెక్క. అయితే 3,11,40 కోట్ల సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక్క రోజు కింద లెక్క. అయితే ఇలా దేవుళ్ళు బ్రహ్మదేవుడి ఆయుష్ ఇప్పటి వరకు 6 బ్రహ్మ సృష్టి అంటే సృష్టి కార్యాలు పూర్తి చేశారని ప్రస్తుతం 7వ బ్రహ్మలో ఉన్నాడు. అంటే ప్రస్తుతం ఆయన యొక్క వయసు వచ్చి 51 సంవత్సరాలు. ఇప్పుడే మన వైవాస్వత మానవంతరం కలియుగంలో ఉన్నాం. మహావిష్ణువు మధ్య అవతారంలో సోమ అనేటువంటి రాక్షసుడిని హతం చేసి సంహరించి వేదాలను రక్షించినట్లు ఆ వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పజెప్పిన రోజు ఉగాది అని శాస్త్రం చెబుతుంది. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే అని శాస్త్రం వివరిస్తుంది. అలానే వరాహిమిహినుడు పంచాంగాగ్ని జాతికి అంకితం చేసినది కూడా ఈరోజే అని శాస్త్రం చెబుతుంది. ఇక ఈ పండుగ అనేది తెలుగు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకోవడం జరుగుతుంది. ఇక ఈ ఉగాది రోజున చేసేటువంటి కొన్ని రకాల పూజలు, ధరించే దుస్తులు, తెచ్చుకునే వస్తువులు ఇవన్నీ కూడా సంవత్సరం అంతా అంటే మనకు ధనం రావడం రాకపోవడం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఉగాది రోజు కానీ ఉగాదిలోపు కానీ ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకున్న అయితే గనక ఇక దరిద్ర బాధలు తొలగిపోతాయి. అంతేకాదు కోట్లకి అధిపతిగా మారిపోతాము. ఇక ఈ రోజున మనం ఏ నియమాలు పాటించాలి, అలానే ఇంట్లోకి ఏ వస్తువులను తీసుకురావాలి అనేటువంటి అంశాలను తెలుసుకుందాము. ఉగాది రోజున ఖచ్చితంగా మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. అలాగే గుమ్మానికి ఖచ్చితంగా తోరణాలను కట్టాలి. ఉగాది పవిత్రమైనటువంటి రోజు కనుక ఉగాది రోజున
ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే వెళ్ళిపోతుంది. అలానే ఉగాది రోజున చెడు వస్తువులను, పనికిరానటువంటి వస్తువులను ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు ఇంట్లో ఉంచకూడదు. అంటే విరిగిపోయిన, చిరిగిపోయినవి, పగిలిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అలాగే ఉగాది రోజున తప్పకుండా శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి. ఎందుకంటే మనం వేసుకునేటువంటి దుస్తులు అనేవి మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మంచి దుస్తులు వేసుకుంటే గనక మంచి ప్రభావం పడుతుంది, చెడు దుస్తులు వేసుకుంటే గనక చెడు ప్రభావం పడుతుంది. కనుక ఉగాది రోజున శుభప్రదమైనటువంటి దుస్తులను మాత్రమే వేసుకోవాలి. ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు. ఉగాది రోజున దాన ధర్మాలు చేస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు సైతం తొలగిపోతాయి. అలానే ఈ ఉగాది రోజున నదీ స్నానం ఆచరిస్తే గనక ఖచ్చితంగా ఘోరమైనటువంటి దృష్టి దోషాలు, దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది. మరి ఉగాది రోజున ఇంట్లోకి ఏది తెచ్చుకోవాలి అంటే దొడ్డ ఉప్పు అనేది సాక్షాత్తు లక్ష్మీనారాయణుల స్వరూపం. ఎందుకంటే దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది. సముద్రంలో దొరికేటువంటి కొన్ని వస్తువులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. సముద్రంలో దొరికేటువంటి గవ్వలు, గోమతి చక్రాలు, దొడ్డు ఉప్పు వంటివి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కనుక ఉగాది రోజున ఈ వస్తువుని అంటే దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే ధనం ఇంట్లోకి ఆకర్షణ అవుతుంది. అలాగే ఉగాది రోజున ₹1 దానం చేసిన ₹1,00,00,000 దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. దీనితో పాటు ఉగాది రోజున ఇంట్లో పాలు పొంగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇంట్లోకి మట్టి కుండను తెచ్చుకున్నా సరే మంచి ఫలితం కలుగుతుంది. ఇక మట్టి కుండ ఇంట్లోకి తెచ్చుకొని ఆ కుండలో ఉప్పుని పోసి లక్ష్మీదేవి పటం ముందు పెడితే గనుక ఇంట్లో డబ్బుని రాకుండా అడ్డుకునేటువంటి చెడు శక్తులు తొలగిపోయి మనకి డబ్బు అనేది దూసుకు వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున ఇంట్లోకి కలబందను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టడం వలన లేదా ఇంట్లో పెంచుకోవడం వలన కానీ ఉగాది రోజున కలబందని ఇంట్లోకి తీసుకుని వచ్చి ఈ కలబందను గుమ్మానికి కట్టడం కానీ లేదా కలబందను ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టడం కానీ చేయాలి. ఇలా చేస్తే గనుక తప్పకుండా మనకు సంవత్సరం అంతా ధనం కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇలా ఉగాది రోజున ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవడం అలానే గవ్వలు, గోమతి చక్రాలు వంటివి కూడా ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా ధనం అనేది ఇంట్లో ఉంటుంది. తెలుసుకున్నారు కదా, ఉగాది రోజున ఇంట్లోకి ఏ వస్తువులను తీసుకురావాలి అనే వస్తువులు అనేటువంటివి. దాన్ని వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.